ఒకచోట శంకరులు ప్రశ్నించుకున్నారు. అంటే పూర్వపక్షం ప్రశ్నించాడు శంకరుల్ని, మీరు చెబుతున్నారు ఈ జీవబ్రహ్మైక్యం అనేటటువంటిది ఇదే పరమసిద్ధాంతం, ప్రతి ఒక్కడూ దీన్ని సాక్షాత్కరించుకోవాలని చెబుతున్నారు. మరి పండితులకు కూడా ఈ సాక్షాత్కారం రావటం లేదే, మిగతా వాళ్ళ విషయం వదిలిపెట్టండి, పండితులకు కూడా మరి ఆ సాక్షాత్కారం రావటం లేదు, ఏమంటారు అని అంటే దానికి ఆయన అన్నారు, నాయన ఏ పండితుని గురించి నువ్వు చెబుతున్నావురా బాబు, శృణు తేషాం పాండిత్యం యత్ క్షేత్ర ఏవ ఆత్మదర్శనం. ఏ పండితుల్ని గురించి నువ్వు మాట్లాడుతున్నావురా నాయన, ఈ శరీరాన్నే ఆత్మ అనుకుండే పండితులను గురించా? నువ్వు చెప్పే పండితులంతా ఇటువంటి వాళ్ళే. క్షేత్ర ఏవ ఆత్మదర్శనం, వాళ్ళకి అనుభవం రాదనమాట, వాస్తవమే. వాళ్ళు కేవలం నువ్వు చెప్పేటటువంటి పారిభాషికమైన పాండిత్యం వాళ్ళది. నిజంగా పండా అని అంటే ఆత్మజ్ఞానం, సా ఏషాం సంజాత తే పండితా అని. పండా అనే శబ్దానికి ఆత్మజ్ఞానం అని పేరు. సా ఏషాం సంజాత, అటువంటి పండితులకు బ్రహ్మసాక్షాత్కారం ఉన్నదనటంలో సందేహమే లేదు. అందువల్ల ఈ విషయంలో అందరూ ఒకటే. ఎవరికైతే చిత్తం పరిశుద్ధం కాలేదు, వాడికి ఈ వేదాంత శాస్త్రం అనే సరిగ్గా అవగాహన కాదు అనే విషయంలో అది అందరికీ మామూలే. అందువల్ల మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ముఖ్యంగా వేదాంతం మనకు అవగాహన కావాలి అని అంటే మన చిత్తం పరిశుద్ధం కావాలి. అందుకు మనం ప్రయత్నించాలి.